జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. బ్రహ్మ కుమారీస్ యొక్క యాక్టివిటీ చపకింద నీరులాగా ఇండియా వ్యాప్తంగా ఇంకా అది పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. కాకపోతే ఏంటంటే ఇదివరకున్నంత బహాటంగా కాకుండా కొంచెం లో ప్రొఫైల్లో వాళ్ళ యాక్టివిటీ జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నది. అందరికీ మొత్తం అన్ని సంస్థలకు ధర్మ వ్యతిరేక, ఈ భారతదేశ వ్యతిరేక, సనాతన ధర్మ వ్యతిరేక సంస్థలన్నింటికీ కూడా సాఫ్ట్ టార్గెట్ హిందూసే ఆబ్వియస్లీ. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు శాంతి మతం, పాండ్య మతం, పాషండ మతం, డిజర్ట్ మతం అని టార్గెట్ చేయలేరు. చేస్తే వాళ్ళు సర్తానికే జుదా అని చెప్పి ఫినిష్ చేస్తారు వీళ్ళను. కాబట్టి వాళ్ళ దానికి వైపు టార్గెట్ చేయలేరు. కానీ ఇన్ఫ్యాక్ట్ ఈ బ్రహ్మకుమారీస్ ఫౌండర్ అయినటువంటి దాదా లేఖ రాజు గారు ఈ వాజ్ బోర్న్ ఇన్ పాకిస్తాన్, కరాచీ ప్రాంతానికి చెందినటువంటి వాడు. అయితే ఆఫ్టర్ పార్టిషన్ తర్వాత, స్వాతంత్రము, దేశ విభజన జరిగిన తర్వాత ఈ కేమ్ టు ఇండియా. రాజస్థాన్ మౌంట్ అబూ లోపల బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత అది భారతదేశ వ్యాప్తంగా కూడా అది స్ప్రెడ్ అవ్వకుండా పోయిందన్నమాట. ఎందుకంటే 1000 years ఫారెన్ రూల్ లోపల హిందూస్ ఉండడం వల్ల సనాతన ధర్మము, మన ధర్మం పట్ల, మన సంస్కృతి పట్ల అవగాహనను పూర్తిగా కోల్పోయారనమాట. ఎవరేం చెప్పి ఈజీగా ట్రాప్ చేయడం అనేది ఈజీగా పాసిబుల్ అయింది. ఎవరికైనా కూడా హిందూస్ను ఈజీగా చీట్ చేయవచ్చు అనమాట, ట్రాప్ చేయగలరు. అందుకని అందరికీ సాఫ్ట్ టార్గెట్ హిందూస్ అవ్వడం వల్ల అయ్యారు. దాంతో ఎన్నో ఆర్గనైజేషన్స్ మన ధర్మానికి వ్యతిరేకంగా రావడమే కాకుండా మతం మార్పిడి మాఫియా ఇండియా మొత్తం వెళ్ళబడి కూడా విదేశీ మతాలు దేశంలో పడ్డ కోట్ల మంది ప్రజలను వాళ్ళ మతాల్లోకి మార్చుకోగలిగారనమాట. కొంత వైలెన్సు, కుట్రలు, డబ్బు, ప్లస్ ట్రాప్ చేయడము, ఇట్లా అనేక వాళ్ళ గవర్నమెంట్స్ వాళ్ళై ఉండడం వల్ల, గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహము, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫర్ 60 years వాళ్ళని సపోర్ట్ చేసే గవర్నమెంట్స్ ఉండడము, ఇవన్నీ కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద కన్వర్షన్. ఇంకా బ్రహ్మకుమారీస్ యొక్క నుంచి కొన్ని పాయింట్స్ మనం రివ్యూ చేద్దామండి. బ్రహ్మకుమారీస్ మెడిటేషన్, వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్, నేను అలాంగ్ విత్ మై ఫ్రెండ్, అప్పటికే నాకు బాగా స్టూడెంట్గా ఉన్నప్పుడే నాకు బాగా యోగా మెడిటేషన్ మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆ మెడిటేషన్ బాగా నేర్చుకోవాలి, యోగా నేర్చుకోవాలి, ఈ మన స్పిరిచువల్గా ముందుకు వెళ్ళాలి, ఎన్లైట్మెంట్ పొందాలి అంటే మెడిటేషన్, యోగా అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారానే సాధ్యమైన ఒక అభిప్రాయం నాకు నాకు అభిప్రాయం నాకు కలిగింది నాకు. సో అలాంగ్ విత్ మై ఫ్రెండ్ ఐ వెంట్ టు బ్రహ్మకుమారి సెంటర్. సో అక్కడ వాళ్ళు వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెడిటేషన్ అని అడగడం జరిగిందనమాట. అయితే వాళ్ళు మెడిటేషన్ నేర్పిస్తామని చెప్పారు. సో ఐ జస్ట్ అటెండెడ్ ద క్లాస్. అక్కడ ఏంటంటే రెడ్ బల్బులు మొత్తం ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి రూమ్లో డార్క్ చేసినాక రెడ్ లైట్ను ఆన్ చేశారు. జీరో బల్బు, ఎర్ర బల్బు వెలుగుతుంటే దాన్ని చూస్తూ కూర్చోవాలట. అది మెడిటేషన్ అనమాట. అప్పటికే నాకు కొంత మెడిటేషన్ గురించి, ప్రాణాయామం గురించి, బ్రీతింగ్ టెక్నిక్స్ గురించి అవగాహన ఉండడం వల్ల వీఆర్ సో షాక్డ్ అండ్ పజిల్డ్ అండ్ వీఆర్ లిటరలీ లాఫ్డ్ ఎట్ దెమ్ అండ్ ఐ కుడ్ నాట్ స్టాప్ మై లాఫింగ్. సో ఐ జస్ట్ బోత్ ఆఫ్ అస్ కేమ్ బ్యాక్. మనం ఇది వేస్ట్ కంప్లీట్ చీటింగ్, ఇది మెడిటేషన్ కాదు, యోగా కాదు, ఇది అసలు కంప్లీట్ యూజ్లెస్ మెడిటేషన్, అది ఒక రబిష్, అది వేస్ట్ చెప్తా అని ఒక డిసైడ్ అయిపోయి మేము వెళ్ళిపోయాము. కానీ ఒక పెద్ద ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ, ఒక మాఫియా లాగా దేశవ్యాప్తంగా అది ఒక వైరస్ లాగా వ్యాపిస్తూ ఈ దేశానికే ప్రమాదకరంగా పరిణమిస్తుంది, ధర్మానికి వర్ష పట్టించడానికే పనిచేస్తుంది అనే విషయం అప్పుడు మాకు తెలియదు కదా. వీఆర్ జస్ట్ స్టూడెంట్స్ నో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. I just completed and I just got into intermediate. So at that point of time, సో అంటే వాళ్ళ యొక్క కాన్స్పిరసీ, వాళ్ళ యొక్క మోడస్ ఆపరాండి, వాళ్ళ యొక్క టార్గెట్, వాళ్ళ ఎయిము, వాళ్ళ ఏ విధంగా ఆపరేట్ చేస్తాను ఇండియా మొత్తం అనమాట అనేది తెలియదు. వాళ్ళ ఎన్ని కుట్రల కుతంత్రాలని తెలివే అనమాట. మెడిటేషన్ అనేది రబేష్ మెడిటేషన్, ఇది మెడిటేషన్ కరెక్ట్ కాదు అని చెప్పి మేము అనుకున్నాం, వెళ్ళిపోయినాం అంతే. తర్వాత చాలా సంవత్సరాలు మర్చిపోయాం అన్నమాట. కానీ తర్వాత తెలిసిపోయింది, ఇది బాగా వ్యాపించుకుంటూ పోయి
దేశంలో అనేక మంది ప్రతి ఊర్లో ప్రతి సిటీలో వేల మందిని వీళ్ళు బ్రష్ పట్టించి వాళ్ళ ట్రాప్లో పడేసుకొని సంసారాలు కూరుస్తారు. యూత్ను పెళ్ళిళ్ళు చేసుకోకుండా మీరు యూ జస్ట్ రిమైన్ అన్మ్యారీడ్, సిలబస్ని మెయింటైన్ చేయండి, దాంతో స్వర్గం వస్తుంది అని చెప్తారు. అట్లా అనేక మంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఈ టార్గెట్ అంతా ఓన్లీ హిందూసే, అంటే హిందూ జనాభానే తగ్గుతుంది ఇక్కడ. వాళ్ళు బ్యాచులర్గా ఉన్నాడు, సిలబస్గా ఉన్నాక వాడికి ఫ్యామిలీ వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, వాడు మన జాబ్ ఉన్నది, వానికి సొంత ఇల్లు ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న చూసినట్టు ఆ ఇల్లు ఏం చేస్తాడు, బ్రహ్మకుమారికి ఆలోచిస్తాడు. ఆ విధంగా వాళ్ళు దేశం మొత్తం మీద వేల కోట్లు సంపాదించుకుంటారు, ప్రాపర్టీస్ పోతాయి వాళ్ళ చేతిలోకి. ఇప్పుడు ఒక ఇంటి ఇల్లు వాడు బ్రహ్మచారి వాడు ఫిక్స్ అయిపోతాడు, దాని చేరిపోతాడు. వాడి ఇల్లు ఏమైతే 20-30 లక్షల ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు వాళ్ళకే పోతుందా లేదా, అంటే ఈజీగా 20 లక్షలు 30 లక్షల ఇల్లు వాళ్ళ చేతిలోకి పోతుంది. అంటే దాంతోనే ఆ ప్రావాన్ని అమ్ముకొని మంచిగా క్యాచ్ చేసుకొని పెద్ద బిల్డింగ్లు కట్టుకొని లగ్జూరీస్గా బతుకుతాండ్రు. తెల్ల డ్రెస్సులు ఎత్తాండ్రు, బొట్టు ఉండదు, మన్ను ఉండదు, కంప్లీట్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారనమాట. వాళ్ళు ఏం చెప్తారు, నిరాకార బ్రహ్మ, దేవుడు నిరాకారుడు అని చెప్తారు. ఏది పాషండ మత వాళ్ళు చెప్పినట్టే, నిరాకారుడు దేవుడు, ఆయన వెలుగులాగానే కేవలం వెలుగులాగా ఉంటాడు. ఇది ప్రాఫెట్ మొహమ్మద్ తాను గాడిద మీద ఎక్కి పైకి స్వర్గాన్ని పోయినా, రాత్రిపూట పోయి సీక్రెట్గా పోయి ఆయన ఎక్కింది ఎవరు చూడలే, మళ్ళీ వచ్చింది కూడా ఎవరు చూడలే. కానీ తెల్లారి శిష్యులు చెప్తాడు అన్నట్టు, నేను నిన్న రాత్రి పోయి అల్లా దగ్గర పోయి మాట్లాడి వచ్చానని చెప్తాడు అన్నట్టు. అయితే అక్కడ అల్లా ఎట్లా ఉన్నాడని వీళ్ళు అడిగితే వెలుగు కనబడ్డది నాకు అంతే అని చెప్పింది అన్నట్టు. సో ఎగ్జాక్ట్లీ వీళ్ళు అదే చెప్తాను. అంటే ఏంటిది, ఇండైరెక్ట్గా వాళ్ళకు పనిచేస్తారు, వాళ్ళ కోసం వీళ్ళు పనిచేస్తారు అన్నట్టు. క్రిప్టో అనమాట. అంటే హిందూ డైరెక్ట్గా కన్వర్ట్ కాని వాళ్ళను, ఆ మతంలోకి డైరెక్ట్ కన్వర్ట్ కాని వాళ్ళను వీళ్ళు ఇండైరెక్ట్గా ఈ ట్రాక్లను తీసుకొచ్చి ఫస్ట్ సనాతన ధర్మం నుంచి, హిందూ ధర్మం నుంచి వీళ్ళు డివియేట్ చేస్తారు, ట్రాక్ తప్పిస్తారు, పడేస్తారు. పడేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు మన ధర్మం భ్రష్టు పట్టిపోతుంది కదా. అది వాళ్ళ టార్గెట్ అనమాట. అది వాళ్ళకి చాలు, వాళ్ళకు డైరెక్ట్గా కన్వర్షన్ కాకుండా ఇండైరెక్ట్ ప్రాసెస్ అన్నట్టు ఇది. ఇటువంటి మన ధర్మాన్ని భ్రష్టు పట్టించి నాశనం చేయడమే. భారతదేశంలో వేద ఉపనిషత్తుల ఫాలో అయ్యే వాళ్ళను లేకుండా చేయడమే అది వాళ్ళ టార్గెట్ అనమాట. ఇది అక్కడ ఏంది, అక్కడ వెలుగు కనబడ్డదని చెప్తారు అన్నట్టు. అర్థం ఇప్పుడు మెడిటేషన్ అంటే ఏంది, అది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ స్థూరలభ. అంతర్ముఖాన్ని కావాలి అంటే ఏంటిది, మైండ్ మనము డీపర్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు నువ్వు బయటికి చూస్తూ ఉంటే జీవితం అంతా చిన్నప్పటి నుంచి మనం చచ్చేంత వరకు మనం ఎప్పుడు బయట ప్రపంచానే కదా మనం చూస్తున్నది. నువ్వు కళ్ళు ఓపెన్ చేసి చూస్తున్నావు అంటే ఏంటిది, యు ఆర్ సీయింగ్ ద అవుట్ సైడ్ వరల్డ్ కదా, ప్రపంచాన్ని కదా చూస్తున్నది. లైట్ చూసినా ఈ ప్రపంచాన్ని చూసినా ఒకటే కదా. నువ్వు లైట్ చూసుకుంటూ పోతే మాత్రం నువ్వు ప్రపంచాన్ని చూసుకోవడం ఎట్లయితే బయట చూస్తావు కళ్ళతో అన్ని ఓపెన్ చేసి, లైట్ కూడా కళ్ళు ఓపెన్ చేసి చూస్తావు. దానివల్ల నీకు మైండ్ అది ఏ విధంగా సటిలెస్ట్ లెవెల్ తీసుకుపోగలుగుతుంది. అది అంటే అది ఫండమెంటల్స్, యోగా యొక్క ఫండమెంటల్స్ కూడా వీళ్ళకి తెలియదు అనమాట. కంప్లీట్ దే ఆర్ వాళ్ళ యొక్క మెడిటేషన్ ఈజ్ టోటల్ అగైనెస్ట్ పతంజలి యోగశాస్త్రం. యోగసూత్రాలకు కంప్లీట్ యోగసూత్రములు పతంజలి మహర్షి యోగశాస్త్రానికి కంప్లీట్ అపోజిట్ విరుద్ధంగా ఉన్నది అనమాట. అంటే అది కంప్లీట్ రబ్బిష్, అది యోగానే కాదు, అది మెడిటేషనే కాదు అని క్లియర్గా కట్గా చెప్పచ్చు. ఇంకోటి ఏంటిది, దేవుడు సర్వాంతర్యామి, ఈశావాస్యమిదం సర్వం అని మన ఈ ఉపనిషత్తు చెప్తాను కదా, ఈశావాస్యోపనిషత్తు చెప్తాంది. దాన్ని పట్టుకొని ఖండిస్తారనమాట. ఏంటిది, దేవుడు అంతటా ఉన్నారని అంటున్నాం మనము, ఎంత అజ్ఞానం ఇది అని మళ్ళీ మెల్లగా తీయగా మాట్లాడుతుంటారు అనమాట క్లాసులో. అంటే దేవుడు కచ్చరలో ఉంటాడా, చెత్తలో ఉంటాడా, ఆ డ్రైనేజ్లో ఉంటాడా, ఆ గలీజ్ అక్కడ దానిలో ఉన్నాడా దేవుడు అని అడుగుతారు. అనగానే చీ అని మనకు అనిపిస్తుంది అనమాట. అరే ఎంత రాంగ్ ఇది, దేవుడు ఎక్కడున్నాడో పైన ఉన్నాడు, ఇక్కడ ఆకాశాల పైన ఉన్నాడు అన్నట్టు అని మెల్లగా అక్కడికే తీసుకుపోతాను వీళ్ళు, అక్కడికే తీసుకుపోతాను అన్నట్టు. దేవుడు సర్వాంతర్యామి అంటే సర్వత్రా శక్తి వ్యాపించి ఉన్న శక్తినే మనము పరమాత్మ అంటాము. కనబడుతున్నటువంటి పదార్థాన్ని, విశ్వాన్ని కనబడుతున్న పదార్థాన్ని అంతా కూడా ఏందంటున్నాము, ఆ శక్తి యొక్క స్పందన, ఎక్స్ప్రెషన్ అంటాను అన్నట్టు. సరే, ఇది హైయెస్ట్ ఫిలాసఫీ, వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మనం కూడా ఆడియన్స్కు 10-15 నిమిషాల వీడియోలు పడి చెప్పేది కూడా కాదు. ఇది డైరెక్ట్గా మీరు ఎవరికి వాళ్ళు ఉపనిషత్తు చదువుకోవాలి. చాకంటి గారు లాంటి గురువుల నుంచి, మన పద్మాకర్ గురువు లాంటి వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. కానీ జస్ట్ బై లిజనింగ్ టు సమ్ పీపుల్
ఫిలాసఫీ అర్థమయ్యేది విషయం కాదు కదా. సో దట్ ఇంకొకటి ఏంటిదంటే భగవద్గీతలో పట విశ్వరూపం కాన్సెప్ట్ ఉంటుంది. విశ్వరూపం కాన్సెప్ట్ ఉంటుంది. దానిలో ఏముంటుంది గీతల, రాక్షసుల్లో ప్రహ్లాదుని నేనే, పక్షుల్లో గరత్మంతుని నేనే, పాముల్లో వాసుకి సర్పాన్ని నేనే, పాండవులు అర్జునుని నేనే అని కృష్ణుడు చెప్పాడు విశ్వరూపంలో పట. అనేది అనేక వేల తలకాలతోని కనబడ్డాడు. మొత్తం అంటే ఆది మధ్యాంతరహితుడై ఆయన కాళ్ళు కానీ తల కానీ పూర్తిగా కనబడాలి. అంతేకాకుండా ఏంటిది, కృష్ణుడి యొక్క బెల్లి లోపల కురుక్షేత్ర సంగ్రామం ఇంకా స్టార్టే కాలే, బాగా స్టార్ట్ కాలే కదా. అర్జునుడికి విశ్వరూపంలో పడి ఏం కనబడ్డది, అప్పటికి యుద్ధం జరిగినట్టు దానిలో భీష్మ, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు, అశ్వత్థామ అంతటి జయద్రుడు, భీష్మాది మహావీరులు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, వీళ్ళందరూ కూడా ఆయన చచ్చినట్టు శవాలు కనబడ్డాయి కృష్ణ పరమాత్మ యొక్క లోపల. అట్లనే గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కనబడ్డాయి, సముద్రాలు, భూమి అన్నీ కనబడ్డాయి. అంటే అన్నీ నాలోనే ఉన్నాయి, నేను అంతటా నేను వ్యాపించి ఉన్నాను అంటే అక్కడ ఎనర్జీ అని అర్థం, అక్కడ ఎనర్జీ అని అర్థం అనమాట. అయితే అయితే వీళ్ళు అది అట్లా అయితే దాన్ని వీళ్ళు పరమాత్మ గీతల ఎనర్జీ మొత్తం సర్వత్రా వ్యాపించిన శక్తిని నేనే, సర్వం నాలోనే ఉన్నది, నేనే విశ్వముగా ప్రకటనమయ్యాను, నా యొక్క శక్తే విశ్వంగా ప్రకటించబడ్డది. ఎక్స్ప్రెషన్, శివుని యొక్క ఎక్స్ప్రెషనే శక్తి అని మన ఉపనిషత్తు చెప్తానే, మన గీతాల్లో చెప్తానండి. అయితే వీళ్ళు ఏమంటారంటే కచరాల్లో దేవుడు ఉంటాడా, అంతటా దేవుడు ఉండడం ఏంటిది, ఎంత అర్ధరహితం, ఎంత అపచారం, ఎంత అన్యాయము, ఆ చెత్త గర్భజుల పడ చెత్తలో ఉంటాడు దేవుడు ఉంటాడా, కచరాల్లో పడి ఉంటాడా అని వీళ్ళు క్వశ్చన్ చేస్తారన్నట్టు. అంటే ఏంటిది, వీళ్ళు గీతలో ఉన్నది రాంగు, మళ్ళీ గీతనే వాడతారు, మళ్ళీ వాళ్ళు భగవద్గీత వాడతారు, వాడి వాళ్ళకు అనుకూలంగా ఉన్న పాయింట్స్ తీసుకొని వాళ్ళు కొన్ని కృష్ణ మెయిన్గా మనకు చెప్పినటువంటి విషయాలన్నింటినీ ఖండించి అవన్నీ రాంగ్ అని చెప్పి తీసిపడేస్తారు అన్నట్టు. అంటే వాళ్ళ గీత అన్నట్టు, గీత పేరు వాడుకుంటారు, వాళ్ళ సొంత గీత ఉంటుంది అన్నట్టు. అట్లా రాజయోగం అని చెప్తారు వాళ్ళు. మెడిటేషన్ వాళ్ళు మాట్లాడే వాళ్ళ కూతులన్నీ కూడా రాజయోగం అని చెప్తారు. రాజయోగ మెడిటేషన్ అంటారు. వాళ్ళ పిచ్చి కూతులన్నీ కూడా రాజయోగ విద్య అంటారు అన్నట్టు, రాజయోగ జ్ఞానం అంటారు అన్నట్టు. శివుడు అన్న ఈ బ్రహ్మ కాదు, సరస్వతి బ్రహ్మ కాదు, శివు బాబా, దాదాలేక రాజు బ్రహ్మ. అయితే పరమాత్మ వెలుగులాగా ఉన్నాడే పరమాత్మ ఈ దాదాలేక రాజుని పంపించిండట. మీరు బాగా ఆలోచించారు. చాలా క్లియర్గా ఒక పాయింట్ ఉంది ఇక్కడ, చాలా ఇంటెలిజెంట్గా ట్రాప్ చేయడానికి ఒక పాయింట్ మాట్లాడుతున్నారు. ఏంటిదంటే ఇది ములాగాలు కూడా ఇదే ట్రాప్ వాడతారు డిబేట్స్లలో. ఎన్నో డిబేట్లలో చూసిన నేను. వాళ్ళు ఏమంటారు, రాముడిని మేము దేవుడిగా అంగీకరించము, కానీ రాముడు గొప్ప మహాత్ముడు, ఆయన కూడా ఒక ఇమాం అని మేము అంగీకరిస్తాము అని చెప్తారు. అంటే ఆయన కూడా ఒక గొప్ప పీర్, పైగంబర్, లేదా ఒక మహాత్ముడు అని మేము అంగీకరిస్తాము అని చెప్తారు. కానీ అల్లా అందరికన్నా పైన ఉన్నాడు దేవుడు. ఆ దేవుడి కింద దేవతలు ఉన్నారు కదా, 33 కోట్ల దేవతలు ఉన్నారని అంటాను కదా మీరు అని మళ్ళీ వాళ్ళే అడుగుతారు అన్నట్టు. 33 కోట్ల దేవతల లోపల ఈయన ఒకడు అన్నట్టు, అసిస్టెంట్ అన్నట్టు, అంటే క్లర్కులు అన్నట్టు. మీరు నమ్మే దేవతలందరూ కూడా క్లర్కులు, ఎల్డీసీ, యూడీసీ, స్టెనోగ్రాఫరు, టైపిస్టు, వాచ్మెన్, వాడు మేనేజరు, వాడు ఇట్లా అన్నట్టు. అందరిపైన పాపం సిఓ ఒక ఆయన దేవుడు ఉన్నాడు, అది వాళ్ళ దేవుడు అన్నట్టు. ఇదన్నమాట వాళ్ళు చెప్పేది. దేవుడు బ్రహ్మ, ఈ దాదాలేక రాజే, మీరు నమ్ముతున్న బ్రహ్మ దాదాలేక రాజే. మీరు విష్ణుడు అన్నా దాదాలేక రాజు ఆయననే, మీరు శివ అన్నా కూడా ఆయననే. అన్నీ వాళ్ళు ఎవరికైతే వాళ్ళ గురువు ఎవరైతున్నాడో, బ్రహ్మకు స్థాపించినటువంటి దాదాలేక రాజు ఎవరైతున్నాడో అతనే బ్రహ్మ, విష్ణు. మనం ఏ దేవుడి పేరు చెప్పినా కూడా అన్నీ ఆయననేనట. ఆయన మీద నిరాకారుడైనటువంటి ఆ వెలుగు, ఒక కాంతి ఉన్నదట, పరమాత్మ. ఆయనే పరమాత్మ అన్నట. పరమాత్మ ఆ దేవలోకంలో ఉంటాడట. మనం అందరము దేవుళ్ళు కలిసిపోవడం ఏంటిది, ఆత్మ పరమాత్మలో కలవడం ఏంటిది, ఆత్మ పరమాత్మ ఒకటే అవ్వడం అని ఏంటిది, అద్వైతం ఏంటిది, ఇది రాంగ్ అని చెప్తారు అన్నట్టు వాళ్ళు. ఇదేం సిద్ధాంతము, ఆత్మ పరమాత్మను కలవడం ఏంటిది, ఎట్లా కలుపుతుంది, కలుసుడు ఏంటిది,
పోయి మనం అందరం పోయి మనం కూడా బ్రహ్మలోకంలో ఉండిపోతాము, స్వర్గంలో ఉంటాము, బ్రహ్మలోకంలో ఉంటాము. మనం కూడా స్వర్గం వాళ్ళ ఉద్దేశంలో దాన్ని మనం బ్రహ్మ అంటాం కాబట్టి మనం బ్రహ్మలోకంలో ఉంటామని వాళ్ళు కొన్ని కొన్ని మన వర్డ్స్ వాడుకుంటారు అన్నట్టు వాళ్ళు మనల్ని మోసం చేయడానికి. అట్లా మనం ఉంటాము. పరమాత్మ ఎప్పుడు అందరికీ అతీతంగా పైన నిరాకారుడు కాంతి రూపంలో ఉంటాడు అని వాళ్ళు చెప్పిన వాళ్ళ మతం చెప్పిందే ఇక్కడ వీళ్ళు చెప్పుకుంటా హిందువులను కంప్లీట్గా మోసం చేస్తారు. సనాతన ధర్మం సంబంధించిన మెడిటేషను, పురాణ ఇతిహాసాలను, ఈవెన్ భగవద్గీతను కూడా కంప్లీట్గా అద్వైతాన్ని, గీతలోని విశ్వరూపాన్ని, గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పి అన్నింటినీ కూడా ఖండించుకుంటూ పూర్తిగా టోటల్గా డిఫరెంట్గా తీసుకుపోతారు. ప్రజలను కంప్లీట్గా దూరం చేసి, హిందూ ధర్మాన్ని దూరం చేసి, కంప్లీట్గా బొట్టు ఉండదు, ఏముండదు, మన గుడిలు ఓడి వేస్టు, విగ్రహాలు వేస్టు, గుడిలు ఓడి వేస్టు, తీర్థయాత్రలు అన్నీ వేస్ట్, ఇవన్నీ కూడా దిగజారణము. నిజమైన జ్ఞానం అది కాదు. నిజమైన జ్ఞానం ఏంటిదంటే నిరాకరుడైన పరమాత్మను ఆ వెలుగులాగున్నాడు కాబట్టి ఆ వెలుగును చూడండి. అది మెడిటేషన్, అది రాజయోగ మెడిటేషన్ అట. వాళ్ళు చెప్పే పిచ్చి మాటలను విని అవే నమ్మాలి. ఆ బ్లైండ్ ఫెయిత్ని నమ్మాలి. వాళ్ళకు మనకు ఉన్న దశమ భాగాలు లెక్క ఏమి ఉండదు ఇక్కడ. ఎంత ఉంటుంది నీకు ఇల్లు రాసేయచ్చు, పొలం ఉంటే పొలం రాసేయచ్చు. ఎంత ఉంటుంది, ఎంత ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు. ఒకసారి ట్రావెల్ పడబట్టే మొత్తం ఎంత అంటే అంత గుంజుకుంటారు, సంపాదించుకుంటారు వాళ్ళు. తర్వాత నీకు ఆడపోయి స్వర్గం అవుతుంది. నీకు వాళ్ళని నమ్మితే స్వర్గం అవుతుంది, వాళ్ళని నమ్మకుంటే నరకాన్ని పోతాం. కంప్లీట్ ఎడారి మధ్య పాషండ మత పోలు ఎట్లా చెప్తారో ఈ బీకోలు చెప్పేది కూడా అట్లే ఉండమాట. కంప్లీట్లీ ఇది ధర్మద్రోహమే. ఇది పూర్తిగా హిందూ వ్యతిరేక సంస్థ తప్ప ఇది హిందూ సంస్థ అనడానికి చెప్పుకోవడానికి వీలే లేదు. నిజానికి మన దేవతల పేర్లను మన వాటిని వాడడము కంప్లీట్ క్రైమ్ అది. కాకపోతే ఏంటంటే ఈ దేశంలో కూడా లా కరెక్ట్గా పనిచేయదు. ముఖ్యంగా హిందువుల కోసం అసలే పనిచేయదు కాబట్టి మీడియా కానీ, రాజకీయ నాయకులు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, సుప్రీంకోర్టులు కానీ ఈ దేశం హిందువుల కోసం ఏం పనిచేయవు కాబట్టి, హిందూ వ్యతిరేకంగానే పనిచేస్తాయి కాబట్టి వాళ్ళ ఆటలు సాగినాయి తప్ప లేకపోయేది ఉంటే ఇది ఈ 70 ఏళ్ళ బట్టి దేశం వ్యాప్తంగా ఇంత వ్యాపించుకుంటూ ఎంత నాశనం చేసిందో చెప్పడానికి వీల్లేదు. ఇంకా చేస్తూనే ఉన్నారు. దీనికి హిందువులు చైతన్యవంతులై దాన్ని కట్టడి చేయాలి. దాన్ని చంద్రబాబు నాయుడు బాగా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చిండు. అందువల్ల ఇది ఇంకా తెలుగు రాష్ట్రాల పాటు ఇది బాగా వ్యాపించింది. మొన్న సీఎం అయినాక మొన్న కొన్ని రోజుల కింద మళ్ళీ అహంకారం పెరిగింది. సీఎం గెలిచింది కదా, మళ్ళీ అహంకారం పెరిగినట్టున్నది. తను పెద్ద మేధావిని అనుకుంటున్నట్టున్నది. చంద్రబాబు నాయుడు, నువ్వు రాజకీయ నాయకుడు, రాజకీయాల వరకే పరిమితం కావాలి. నీకు ఉపనిషత్తులు, నీకు భగవద్గీత, వేదాలు ఏం చెప్తానా నీకేమెరకనా? నీకు చంద్రబాబుకి ఏమెరక? బ్రహ్మకుమారి అటాక్ చేస్తారట, దానికంటే యాక్షన్ తీసుకుంటారట, దానికంటే కమిటీని ఫామ్ చేస్తారట, యాక్షన్ తీసుకుంటారట. మళ్ళీ అహంకారం పెరిగింది అనుకో, మళ్ళీ ఇదివరకు ఏం గతి పట్టిందో అదే గతి పడుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రజల నుంచి హెచ్చరిక, ఇది రిక్వెస్ట్ కాదు. హిందువులకు చైతన్యవంతులు అయ్యేది ఉంటే ఏ రాజకీయ నాయకుడు కూడా మనకు వ్యతిరేకంగా మాట్లాడారు. అందరూ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎట్లా పోతారు, వాళ్ళ బూటు నాకడానికి హిందువుల దగ్గర కూడా అట్లనే వస్తారు. హిందూ యూనిటీ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. సనాతన ధర్మము రక్షించాల్సిన బాధ్యత ప్రతి హిందువు యొక్క కర్తవ్యము. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.